ఈ వీడియోలో అమెరికా వాడి జిత్తుల మారితనం అంటే వాడి తీరు తెన్నులను మీరు కీన్గా గమనిస్తే ఒక చాలా ఇంపార్టెంట్ వార్తలు ఇవాళ మీకు చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. కానీ ఆ వార్త మాట్లాడడానికి ముందు అమెరికా వాడిని మనము ఎంతవరకు నమ్మవచ్చు అంటే చరిత్రలో ఎప్పుడూ కూడా మనము నమ్మదగిన పని ఒక్కటి కూడా వాడు చెయ్యలేదు. అయినా కూడా అగ్రరాజ్యము మనకు వాడితో ఉండే ట్రేడ్ డీలింగ్స్ అంటే వాడు మన పెద్ద ట్రేడ్ పార్ట్నర్ కాబట్టి మనం ఏదో ఒక రకంగా వాడిని ఉపేక్షిస్తున్నాం. కానీ దీన్ని అలుసుగా తీసుకొని ఇష్టానుసారం వాడికి తోచినట్టు వాడు మనతో వ్యవహరిస్తున్నాడు. ప్రపంచ దేశాలతో ఎలా ఉంటున్నాడో మనకు తెలియదు, మనతో మాత్రము వాడు ఎన్నో రకాలుగా ఆటలు ఆడుకుంటున్నాడు. దీనిని మన ప్రభుత్వం గమనిస్తుందా? ఇదే ఈ వీడియోలో నేను మాట్లాడాల్సిన విషయం. ఇప్పుడు చూడండి, ఆమ్కా అంటాం అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది మన డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. భారత్లోనే ఒక అద్భుతమైన ఫైటర్ జెట్ మనకు కావాలి. సో సర్వము సిద్ధం చేసాం. ఇంకా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కూడా మన వద్ద ఉంది. డిఆర్డిఓ వాళ్ళు ఇక్కడే తయారు చేయగలిగారు. మరి లేనిది ఏమిటి? ఇంజిన్. సో దీనికోసం మనం ఫ్రాన్స్ అన్నాము, అలాగే యూకే అన్నాం. వీళ్ళ వద్ద సంప్రదింపులు జరిగే ఫైనల్గా అమెరికా వాడి జీఈ అనబడే కంపెనీ మేము మీకు ఇంజిన్లు ఇస్తాము అని అన్నారు. మనము కూడా ఒప్పుకున్నాము, ఒప్పందాల్లో సంతకాలు పెట్టాం. ఇవాళ వరకు కూడా ఈ ఇంజిన్ వాడు మనకి ఇవ్వలేదండి. ఈ ఇంజిన్లు లేకుండానే వాడి యుద్ధ విమానాలు తయారవుతున్నాయా? అడిగితే ఈ డిలే ఉంది, ఆ డిలే ఉంది అంటాడు. లేదండి, ధరలు వర్కౌట్ అవ్వడము లేదు కాబట్టి మీరు ఇంకా ఇంత $1 బిలియన్ ఇవ్వండి, అప్పుడు మీకు హుటాహుటిగా రెడీ చేసి ఇస్తాము, ఇన్ని మాట్లాడతాడు. కానీ వాడి అసలు ఉద్దేశం ఏంటి మీరు కీన్గా గమనించారో అనుకోండి. మొన్న మోదీ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే ఇవాళ భారత్లో 65% ఆయుధాలు మనము మేక్ ఇన్ ఇండియా అనబడే ప్రాజెక్ట్తో చేస్తున్నాము. అంటే స్వదేశీయ టెక్నాలజీ, మ్యాన్ పవర్, ఫెసిలిటీస్ ఇక్కడే ఆయుధాలు తయారవుతున్నాయి. వీటిని మనం విదేశాలకు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము. ఇది అమెరికా వాడికి నచ్చదండి. మీకు వాడు దీనిపైన ఎన్ని రకాల కుట్రలు పన్నుతాడు అంటే మనము బెస్ట్ ఫ్రెండ్ అంటాడు, మీతో మాకు అద్భుతమైన ఒప్పందాలు, మంచి రిలేషన్షిప్ అన్నీ చెప్తాడు. కానీ మీరు ఎక్కడా కూడా ఎదగకూడదు. ఒకవేళ మీరు ఎదుగుతున్నారు అంటే ఎన్ని రకాల అభియోగాలు అంటే వాళ్ళ మీడియా అంతా కలిసి కట్టుకొని బాబోయ్ భారత్ను చూడండి ఇన్ని రకాలుగా వీళ్ళు ఏవేవో చేస్తున్నారు. ఇవాళ వార్త ఏంటి? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనబడే ఒక సంస్థ. ఇది ఎంత పెద్ద సంస్థ అంటే దీన్ని మనం మాటల్లో వర్ణించలేం. బెంగుళూరులో వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అండి. రష్యా వాళ్లకు ఈ సంస్థ మీద ఎంత నమ్మకము అంటే వాళ్ళ సుఖాయ్ విమానాలనంతా కూడా ఇక్కడే అప్గ్రేడ్ చేసుకోండి, మీరు హెచ్ఏఎల్లోనే అప్గ్రేడ్ చేసుకోండి, మెయింటెనెన్స్ చెయ్యండి, మీకు అవసరమైతే స్పేర్ పార్ట్స్ పంపిస్తాము, ఇక్కడే మీరు విమానాలను కావాలన్నా కూడా, సుఖాయ్ విమానాలు కావాలన్నా కూడా తయారు చేసుకోండి. రేపు సుఖాయ్ 57 ఒకవేళ మనము కొంటే ఇక్కడ హెచ్ఏఎల్లోనే మీరు దాన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి. ఏ దేశము ఇలాంటి ఆఫర్ ఇవ్వరండి. కానీ హెచ్ఏఎల్ మీద ఉండే నమ్మకం, వీళ్ళు అద్భుతము, వీళ్ళు పర్ఫెక్ట్గా మన జాబ్ చెయ్యగలరని చెప్పి రష్యా వాడు నమ్ముతున్నాడు. మనము కాదు, రష్యా వాడు ప్రపంచంలో ద మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ, వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒక టాప్ క్లాస్ కంపెనీగా ఎదిగింది అనుకోండి. ఇది అమెరికా వాడికి జీర్ణం కాదండి. ఎవడు ఎదిగినా ముందు వీడే ఏడుస్తాడు, వాడికి కడుపు మంట. అలాంటిది ఇవాళ హెచ్ఏఎల్ మీద ఎంత పెద్ద ఒక అభియోగము అంటే హెచ్ఆర్ స్మిత్ గ్రూప్ అని చెప్పి యూకేకు సంబంధించిన ఒక సంస్థ. వీళ్ళు ఏం చేస్తారు? ఆయుధాలు ఉంటాయి చూసారా, వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్, పరిజ్ఞానము, ఇలాంటి వాటిని ప్రపంచ స్థాయిలో సప్లై చేస్తూ ఉంటారు. ఎవరు? హెచ్ఆర్ స్మిత్ గ్రూప్. సో 2024లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి కావలసిన కొన్ని పరికరాలు, కొన్ని సిస్టమ్స్ వీడు మనకి సప్లై చేశాడు, షిప్మెంట్ వచ్చింది. సో దీన్ని మనము కూడా వాడాం, కొన్ని పరికరాలు అమర్చాం,
బాగుంది, క్వాలిటీ బాగుంది, చక్కగా పని చేస్తుందని చెప్పి మన వాళ్ళు సర్టిఫై చేశారు. ఇవాళ అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఒక కథనాన్ని వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇందులో వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ హెచ్ఆర్ స్మిత్ అనబడే గ్రూప్ ఉంది చూసారా, వాళ్ళు భారత్కి పంపించిన ఈ టెక్నాలజీ, ఇది ఒక సీక్రెట్ టెక్నాలజీ అండి, అందరికీ కూడా మేము ఇవ్వలేము, కానీ హెచ్ఏఎల్ మీద ఉన్న నమ్మకంతో మేము ఇస్తే, అంటే యూకే వాళ్ళు ఇస్తే, దీనిని భారత్ డైరెక్ట్గా రష్యాకు అమ్మేశారు, ఈ టెక్నాలజీనే తీసుకువెళ్ళి రష్యా వాళ్ళకు ఇచ్చారు అని చెప్పి పెద్ద లెవెల్లో వీడు కథనాలు అనేవి రాయడం మొదలుపెట్టాడు. మరి ఇది నిజమా అంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నో, నథింగ్ డూయింగ్, అలాంటిది ఏమీ కూడా జరగలేదు అని మనం క్లియర్గా చెప్పేశాం. ఇక యూకే వాళ్ళని అడిగారు, ఏమండి ఇలా అంటున్నారు కదా, అవి మీ స్పేర్ పార్ట్స్ కదా, మీ టెక్నాలజీ కదా, మీరు ఏమంటారు అంటే, భారత్ రష్యా వాళ్ళు అత్యంత సన్నిహితులు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు కదండి, ఎప్పటి నుంచో ఉన్నప్పుడు బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ మీకు భారత్లోనే తయారవుతుంది, రష్యా వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ విమానాలు కూడా ఇండియాలోనే తయారవుతున్నప్పుడు మేము ఒక పరికరాన్ని భారత్కి ఇచ్చాము, దాన్ని వీళ్ళు రష్యాకు ఇచ్చారా అమ్మేరా మాకేం తెలుస్తుంది, మాకు తెలియదు, మేము ఇచ్చింది భారత్కు అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. కానీ అమెరికా వాడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనబడే ఈ సంస్థను వాడు టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకు టార్గెట్ చేస్తాడు? రేపు ఫ్యూచర్ అంతా కూడా వీళ్ళేనండి. ఆమ్కా తయారు చేస్తున్నారు, తేజస్ తయారు చేస్తున్నారు, ఇప్పుడు చూడండి అపాచీ అని అంటారు. ఈ అపాచీ అనబడే మీకు కాంపాక్ట్ హెలికాప్టర్, ఇది అమెరికాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. సో దాన్ని మనం కొన్నాం. ఇవాళ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, భారత్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కావలసిన 170 హెలికాప్టర్లు మేమే తయారు చేస్తాము అంటే అపాచీ అనబడే సంస్థకు పోయింది కదా, వ్యాపారం పోయింది కదా. అంటే హెచ్ఏఎల్ వాళ్ళని ఏదో ఒక రకంగా ఇరికిస్తే వీళ్ళు చచ్చినట్టు మన దగ్గరే వ్యాపారానికి వస్తారు. ముందు వీళ్లను ఆపాలి అంటే ఏంటి, ఏదో ఒక రకంగా వీళ్ళ మీద శాంక్షన్స్ విధించాలి, వాళ్ళను బ్యాన్ చెయ్యాలి, ఇన్ని రకాలుగా ఒత్తిడి తీసుకురావడం. సో ఆ పద్ధతిలో ఇవాళ ఈ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి. మీకు రష్యా వాళ్ళు డినై చేశారు, మీకు అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా నో, ఇదంతా కూడా ఒక మిస్ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు కూడా చెప్పారు. కానీ అమెరికా వాడి తీరును గమనించారనుకోండి, ముందు ఇంజిన్లు ఇవ్వలేదు, ఇప్పుడప్పుడే ఇవ్వలేను అంటాడు. అలాగే మా F-35 కొనుక్కోండి, ఫ్యాక్టరీ మీ దేశంలోనే పెడతాము, మీకు తేజస్సు అక్కర్లేదు, ఆమ్కా అక్కర్లేదు, మేమే ఇస్తాము అంటాడు. ఒకవేళ పొరపాటుగా మీరు సంతకాలు పెట్టారనుకోండి, ఆ F-35 మీకు ఇవ్వాలంటే ఈ కండిషన్స్ ఉంటాయి, ఇంత డబ్బు ముందే మీరు కట్టాలి, తరువాత రేట్లు పెరిగిపోయి కాంపోనెంట్స్ దొరకడం లేదు, ఇన్ని చెప్పి మీ పని చెయ్యనివ్వడు, వాడు మీకు సహాయం చేయడు, టోటల్గా స్టేల్మేట్ అంటాడండి. మీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా వాడు ఆపేస్తాడు. ఇదే మీకు అమెరికాకు రష్యాకు ఉండే తేడా. మరి దీనిని మన యుద్ధ నిపుణులు గమనిస్తున్నారా? ఇదే నేను అడిగే ప్రశ్న. మరి ఇన్ని విషయాలు మాట్లాడేటప్పుడు మీకు కూడా ఈ డౌట్స్ వస్తాయి కదా. మరి అక్కడ మీకు లిటరల్గా మన ఆమ్కా ప్రాజెక్ట్ ఆగిపోయి ఉంది కదా, వీడి వల్లే కదా. F-35 ఇస్తాను అని చెప్పి మనకు ఫ్యాక్టరీయే మీ దేశంలో పెడతాను అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వల్లే ఇంత టాప్ సీక్రెట్ అనేది రష్యాకు వెళ్ళిపోయింది. ఇలా రష్యా వాళ్ళు యుక్రెయిన్ యుద్ధంలో ఈ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి ఇండియా మీద హెచ్ఏఎల్ మీద శాంక్షన్స్ విధించాలని చెప్పి వీళ్ళు కథనాలు రాస్తున్నారంటే అమెరికా వాడి జిత్తుల మారితనాన్ని ఇవాళైనా మనం అర్థం చేసుకోవాలి. వాడిని ఏ రోజు కూడా మనము నమ్మకూడదు. సో ఇది నాకు నేను అర్థం చేసుకున్న ఒక పచ్చి నిజము. మరి ఇలాంటి అభియోగాలు వచ్చినప్పుడు మీరు అమెరికా గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.